వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ చాలా బాధపడుతూ ఉంటాడు. మహాలక్ష్మి డబ్బులు ఇవ్వనందుకు సారీ సీత, నేను నీకు ఎలాంటి సహాయం చేయలేకపోతున్నాను, సారీ అని చెప్తూ ఉంటాడు. సీత సీత వద్దు మామ, నువ్వు అన్నిసార్లు సారీ చెప్పొద్దు. నాకు నువ్వు నువ్వు ఉన్నావన్న నమ్మకం నాకు తోడు నాకు ఉంది, అది చాలు, నాకు నీ ప్రేమ చాలు అని చెప్తూ ఉంటుంది. సీత అలా చెప్పగానే రామ్ని హగ్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఇలా ఉండగా అక్కడ తెల్లవారుతుంది. అర్చన గిరి మాట్లాడుకుంటూ ఉంటారు. అర్చన వచ్చి కాఫీ ఇస్తూ ఉంటుంది. ఏంటి అర్చన, నువ్వు ఇస్తున్నావేంటి కాఫీ? సీత కానీ రాజ్యం కానీ ఎక్కడ లేరా అని చెప్పి గిరి అడుగుతూ ఉంటాడు. సీత ఇంకా అసలు పైనుంచి కిందకే రాలేదు, రాజ్యం ఇవాళ రాలేదు అని చెప్పడంతో సీతకి ఈ మధ్యన బొటిక్ పెట్టాక చాలా పొగురు పెరిగింది అని అంటూ ఉంటుంది. బద్ధకం కూడా కాస్త ఎక్కువైంది అని చెప్తూ ఉంటారు. ఇక అర్చన అంటుంది, ఈ బోడీ బొటిక్లు 5 లక్షలు పెట్టుబడి పెట్టి ఓపెన్ చేస్తేనే ఇంత పొగరుంటే, మరి మనం ఇన్ని లక్షలు పెట్టి ఇక్కడ ఇంత బిజినెస్ చేస్తున్నాం, మనకెంత గర్వం ఉండాలి అని అర్చన అంటూ ఉంటుంది. ఇంతలో మహాలక్ష్మి సూట్ కేసు పట్టుకొని కిందకి వస్తూ ఉంటుంది. రామ్ సీతలు ఎక్కడ అని అడుగుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళు కిందకి రాలేదు అని చెప్తూ ఉంటారు. మహాలక్ష్మి రామ్ సీత కిందకి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. రామ్ సీత ఇద్దరు కూడా కిందకి వస్తారు. ఏంటి రామ్ సీత ఇంకా ఇంత లేట్గా కిందకి వచ్చారు, ఎందుకు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. రాత్రి నిద్రపోలేదా అని అడుగుతుంది. అప్పుడు సీత అంటుంది, రాత్రి బాగా బాధపడ్డాము, డబ్బులు ఇవ్వలేనందుకు మీరు అని చెప్తూ ఉంటే మధుకి ఎలా సహాయం చేయాలా అని, డబ్బులు ఎలా అరేంజ్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాము, అందుకనే ఇంత ఆలస్యమైంది అని చెప్తూ ఉంటుంది. మహాలక్ష్మి డబ్బులు సూట్ కేసుని రామ్కి ఇస్తూ ఉంటుంది. ఇవిగో రామ్, నువ్వు నిన్న నైట్ 10 లక్షలు అడిగావు కదా, తీసుకో రామ్ అని చెప్తూ ఉంటుంది. అందరూ కూడా ఆశ్చర్యపోతారు. పిన్ని, నిజంగానే నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు. ఏం నమ్మకం కుదరట్లేదా? సూట్ కేస్ ఓపెన్ చేసి చూపించినా చూసుకో అని చెప్తూ ఉంటుంది. మహా అంటే అలా కాదు, రాత్రి నిన్న అడిగినప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వనని చెప్పావు కదా పిన్ని, చాలా బాధపడ్డాము అని, ఇప్పుడు ఇస్తుంటే నమ్మకం కుదరట్లేదు అని చెప్తూ ఉంటాడు. నైట్ బాగా ఆలోచించాను, మీరు వెళ్ళాక, అందుకని ఇప్పుడు తీసుకొచ్చి డబ్బులు ఇస్తున్నాను అని చెప్తుంది. మీరు డబ్బులు ఇవ్వలేదన్న బాధతో రాత్రి అసలు నిద్రపోలేదత్తయ్య అని సీత చెప్తూ ఉంటుంది. ఇప్పుడు డబ్బులు ఇచ్చాను కదా, వెళ్ళి అక్కడ సూర్యకి ఆపరేషన్ సర్జరీ చేయించండి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే, చూసావా రామ్, కేవలం నువ్వు అడిగావని మీ పిన్ని నీకోసం డబ్బులు ఇచ్చింది, మీ పిన్ని ఎంత మంచిదో చూసావా అని జనార్దన్ చెప్తూ ఉంటాడు. అవును, మహా వదిన మనసు వెన్న లాంటిది అని గిరి కూడా అంటూ ఉంటాడు. మనకి తొందరగా అర్థం కాదు కానీ చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. అవును అత్తయ్య, మీరు చాలా గ్రేట్ అని సీత చెప్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అంటుంది, డబ్బులు శాశ్వతం కాదు, బంధాలు, అనుబంధాలు, ప్రేమలు మాత్రమే శాశ్వతం అని సీత చెప్తూ ఉంటుంది. ఇది నీ గొంతులా లేదు మహా, ఎవరో నీలో దూరి మాట్లాడుతున్నట్టు ఉంది అని అర్చన ఆశ్చర్యపోతుంది. సరే, మీరు ఎలాగో రెడీ అయ్యారు కదా, మీ ఊరు వెళ్ళి మీరు మీ అక్కకి ఈ డబ్బులు ఇచ్చేయండి. నేనేదో మీ అక్క అడిగిందని ఈ డబ్బు ఇవ్వలేదు, నేను నీ కోసం, రామ్ కోసం ఈ డబ్బులు ఇస్తున్నాను అని మహాలక్ష్మి చెప్తుంది. చాలా థ్యాంక్స్ పిన్ని, నువ్వు చాలా గ్రేట్ అని రామ్ చెప్తాడు. సరే వెళ్ళిరండి అని మహాలక్ష్మి అంటుంది. ఇక వెళ్ళొస్తాం అత్తయ్య అంటూ రామ్ సీత ఇద్దరు కూడా అక్కడి నుండి బయలుదేరిపోతారు ఇవాళ ఊరికి. ఇక్కడ అర్చన అందరూ ఆశ్చర్యపోతారు. మహా, నువ్వు వెంటనే నాతో రా, నీతో చాలా విషయాలు మాట్లాడాలి అని అర్చన మహాలక్ష్మిని పక్కకు లాక్కెళ్తుంది. మహాని అడుగుతూ ఉంటుంది, ఏంటి మహా, నువ్వు ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? నిన్నేమో డబ్బులు ఇవ్వను అని చెప్పావు, ఇప్పుడేమో డబ్బులు ఎలా ఇచ్చావు, అసలు ఎందుకు ఇచ్చావు అని అడుగుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు జరిగిందంతా కూడా మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. నిన్న రాత్రి మీరందరూ వెళ్ళిపోయి పడుకున్నాక సీత వచ్చింది, సీత బెదిరించింది అని చెప్తూ ఉంటుంది. బెదిరించిందా? అదేంటి మహా, ఎందుకు అని అర్చన అడుగుతుంది. జరిగిందంతా చెప్తూ ఉంటుంది. సీత, అత్తయ్య అంటూ మహాలక్ష్మి గదిలోకి వస్తుంది. ఏంటి, డబ్బులు కావాలా? డబ్బులు ఇవ్వను అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఎలా ఇవ్వవు, ఎలా డబ్బులు ఇవ్వరో అడుగుదామని వచ్చాను అత్తయ్య అని సీత అంటుంది. ఎందుకు ఇవ్వాలి?
అసలు నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని మహాలక్ష్మి అడుగుతుంది. మీకు సహాయం చేశాను కదా అత్తయ్య, అందుకు ఇవ్వాలి అని అని చెప్తూ ఉంటుంది. ఏం సహాయం చేశావు? మీ నాన్న నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నువ్వేం చేసావు? నువ్వు మాట్లాడి వెనక్కి పంపించేశావు, అరెస్ట్ చేయకుండా చేసావు. అదేనా నువ్వు చేసింది సహాయం? నువ్వు మీ నాన్న కలిసి కాపాలనా ఇలా డబ్బుల కోసం నాటకం ఆడారు కదా, నాకు తెలుసు అని మహాలక్ష్మి చెప్తుంది. మీరు అసలు చాలా నమ్మకంగా మీరు చెప్తూ ఉన్నట్టుంది, నాటకం ఆడుతున్నారనేసి అడుగుతూ ఉంటుంది. అవును, నేను చేయని నేరాన్ని మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. నేను అసలు నేరమే చేయలేదు, మీ దగ్గర ఆధారాలు ఎలా ఉంటాయి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. మీకు చాలా గట్టి నమ్మకంతో ఉన్నట్టున్నారు, ఆధారాలు లేవని అనుకుంటున్నారా అని సీత అడుగుతూ ఉంటుంది. ఏమున్నాయి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు సీత, అత్తయ్య ఇదిగో ఈ ఫోన్లో ఉంది అని చెప్తుంది. ఏముంది అని సీతని అడుగుతూ ఉంటుంది. మీరు అర్చన అత్తయ్యతో మీ నోటితో మీరే మొత్తం సినిమా స్టోరీ చెప్పినట్టుగా మొత్తం చెప్పారు. అదంతా ఈ ఫోన్లో ఉంది. మీ చరిత్ర అంతా చెప్పారు కదా. ఆ రోజు నా ఫోన్తో మా అక్కతో మాట్లాడుతున్నారు కదా, అప్పుడు తర్వాత అర్చన అత్తయ్యతో మీరు స్టోరీ అంతా చెప్పారు కదా, వింటారా అది అని నేను ఇందులో రికార్డ్ చేశాను అని అడుగుతూ ఉంటుంది. నీ ఫోన్ నా దగ్గర ఉంది కదా, నువ్వెలా రికార్డ్ చేసావు అని మహాలక్ష్మి అడుగుతుంది. చెప్పాను, ఇది మామ ఫోనుతో నేను రికార్డ్ చేశాను అత్తయ్య, వింటారా? మొత్తం వీడియో అంతా కూడా చూపిస్తూ ఉంటుంది. అందులో అర్చనతో మహా మొత్తం నిజం చెప్పిందంతా కూడా రికార్డ్ అయి ఉంటుంది. సూర్య కాళ్ళు విరగడానికి కారణం నేనే, సూర్య అరెస్ట్ కావడానికి కూడా నేనే కారణం అని మహాలక్ష్మి అలా చెప్తూ ఉంటుంది. ఏర్పాట్లు చేసింది నేనే, వాళ్ళిద్దరిని విడగొట్టి సీతను ఇంట్లో నుంచి పంపించేయాలనుకున్నాను, ఆ ప్లాన్ అంతా పాడు చేసింది అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఈ మొత్తం అంతా ఇందులో ఉంటుంది. అది చూసి మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయ్యి ఇప్పుడు ఎలా ఇవ్వరో నేను చూస్తాను అత్తయ్య, మీకు ఒకటి ఈ వీడియోను నేను మామకొకటి చూపించానే అనుకో, మరుక్షణమే మిమ్మల్ని ఇంట్లో నుంచి మెడపట్టి బయటకు గెంటేస్తారు. అది లేకపోతే మా నాన్నకి పంపించాను అనుకోండి, ఈ ఆధారంతో మిమ్మల్ని జైలుకి పంపిస్తారు. ఏం చేయమంటారు చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇప్పటికైనా అర్థమైంది అత్తయ్య, నాతో పెట్టుకుంటే ఏమవుతుందో. మీరు డబ్బులు ఇస్తారేమో అనుకున్నాను, కానీ ఇవ్వలేదు. ఇప్పుడు ఇది చూపిస్తాను. ఎవరికి చూపించమంటారో చెప్పండి, మామకా లేకపోతే ఇంకా ఎవరికి చూపించాలి అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు మహాలక్ష్మి నిర్ణయించుకుంటుంది. సూర్యకి నేను ఆపరేషన్ చేయించడానికి 10 లక్షలు ఇవ్వండి అని చెప్తూ ఉంటే నేను ఇస్తాను అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఎవరికి చూపించను అని చెప్తూ ఉంటుంది. దీనివల్ల సీతకి డబ్బులు ఇస్తుంది. ఇదంతా విని అర్చన షాక్ అవుతూ ఉంటుంది. అయితే సీత మామూలుది కాదు చెప్పి ఇక అది ఇలా ఉండగా రామ్ సీత ఇద్దరు కూడా కలిసి వారు ఊరు వెళ్తూ ఉంటారు. సూర్యని మధుని కూడా వాళ్ళ ఇంటికి రమ్మని చెప్తారు. ఇక మీరేంటి సడన్గా వచ్చారు అని శివకృష్ణ అడుగుతూ ఉంటారు. సీత ఫోన్ చేసి ఇక్కడికి రమ్మనింది నాన్న అని చెప్పడంతో ఇంతలో సీత కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రామ్ సీత ఇద్దరు కూడా కారులో వస్తారు. ఏంటి సీత అర్జెంటుగా రమ్మన్నావు, ఏమైంది అని అడగడంతో మీకు గుడ్ న్యూస్ అని చెప్తూ ఉంటుంది. రామ్ మధు చేతికి డబ్బులు ఇస్తాడు. ఇదిగో నీకు కావాల్సిన 10 లక్షలు, సూర్యకి సర్జరీ చేయించండి అని ఇస్తూ ఉంటారు. ఇక మధు చాలా సంతోషపడుతుంటుంది. సారీ అక్క, కాస్త అరేంజ్ చేయడం ఆలస్యమైంది అని చెప్పడంతో మధు ఇక సీతను హత్తుకొని చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. నీకు నేను ఎంత చెడు చేసినా నువ్వు మాత్రం నాకు మంచిగానే చేస్తున్నావు, నాకు సహాయం చేస్తున్నావు సీత, చాలా థ్యాంక్స్ సీత అని చెప్తూ ఉంటుంది. ఇదంతా మీ సీత కష్టార్జితమే అని చెప్తూ ఉంటాడు. శివకృష్ణ సీతను పక్కకు తీసుకువెళ్ళి నీకు ఇంత డబ్బులు ఎక్కడివి అని అడుగుతూ ఉంటాడు. జరిగిందంతా చెప్పడంతో శివకృష్ణ కొంచెం భయపడుతూ ఉంటాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా, మీ మహాలక్ష్మి అత్తయ్య ఊరుకుంటుందా? నువ్వు ఇలా బెదిరించి డబ్బులు తీసుకుంటే నీకు ఏమవుతుందో ఆలోచించవా అని అడుగుతూ ఉంటాడు. ఏమవ్వదు నాన్న, ముందు ఆపరేషన్ అయితే జరగని అని సీత చెప్తూ ఉంటుంది. ఎప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించుకోవు, నీ పక్కనున్న వాళ్ళ గురించి ఆలోచిస్తావు సీత అని మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక సూర్యకి సర్జరీకి జరుగుతుందా, సీత ప్లాన్ సక్సెస్ అవుతుందా చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.